హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్య. సో డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాను. హోప్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎనీవేస్, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఏం చూసాము అంటే రియా అండ్ ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారిని టెస్ట్లకు తీసుకొస్తారు, టెస్ట్లు చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ డైలీ 3:30 కల్లా ఆరోహి తన పనిని ముగించుకొని హాస్పిటల్కి తనతో పాటు రియాతో పాటు తన టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా స్పెండ్ చేస్తున్న క్రమంలో ఒకరోజు ఆరోహి వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫోన్ చేయంగానే ఆరోహి ఫోన్ ఎత్తుతుంది. ఎత్తి ఏంటే చెప్పు అనగానే, అక్క అర్జెంటుగా నువ్వు రియాన్ తీసుకొని నీకు లొకేషన్ పంపిస్తున్నాను, అర్జెంటుగా వచ్చేయి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని హడావిడిగా మాట్లాడి ఫోను ఏంటి అనే ఎందుకు ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆరోహికి పెట్టేస్తుంది అన్నమాట ఫోను. పెట్టేసేసరికి ఆరోహికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అరే ఎందుకు ఫోన్ చేసింది, ఏంటి, ఎందుకు రమ్మంది, అది కూడా నిన్ను తీసుకొని ఎందుకు రమ్మంది అని డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది ఆరోహి రియాతోటి. ఇలా ఫోన్ చేసింది, ఇలా రమ్మంది, ఎందుకు ఏమిటి అని అడిగే లోపు ఫోన్ కట్ చేసేసింది. నాకు టెన్షన్గా ఉంది అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటుంది అనమాట రియా. అనగానే సరే అని చెప్పేసి ఆరోహి వాళ్ళ చెల్లికి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంది. బట్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆరోహి వాళ్ళ చెల్లి ఎత్తదు, కట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా కట్ చేస్తూ ఉంటే ఆరోహికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంకా రియా ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నాతో పాటు వస్తావా, నాకు భయంగా ఉంది అండ్ ఎందుకో మరి నిన్ను కూడా తీసుకునే రమ్మంది, ప్లీజ్ రా వెళ్దాము అంటే ఫస్ట్ అసలు ఇప్పుడు ఈ టైంలో తను ఎక్కడ ఉంటుంది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు కొంచెం కూల్గా ఉండు, ఒక్క నిమిషం ఉండు, నా ఫోన్ నుంచి కాల్ చేసి చూస్తా అని చెప్పి తన మొబైల్ నుంచి ట్రై చేస్తుంది అనమాట. చేస్తే తన మొబైల్ కూడా ఎత్తదు. రియా మొబైల్ కనపడుతుంది కదా, సో రియా మొబైల్ కూడా ఎత్తదు, కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కూడా కట్ చేస్తుంది, ఎత్తట్లేదు అనగానే, చూసావా నాకు అందుకే చాలా టెన్షన్గా ఉంది, తను ఏదన్నా ప్రాబ్లంలో ఉందేమో, తన వాయిస్ నాకు ఇంచుమించుగా అలానే అనిపించింది, ప్లీజ్ బయలుదేరదాము, లొకేషన్ కూడా షేర్ చేసింది కదా అని అంటది అనమాట. అంటే అది సరేలే ఏదైతే అదైంది, పద వెళ్దాము అని చెప్పేసి తను చేసే పనులన్నీ పక్కకు పెట్టేసి తన షీట్స్, తన ల్యాప్టాప్స్ అన్నీ అక్కడ టేబుల్ మీద వదిలేసి సరే పద అని చెప్పి మొబైల్ తీసుకొని ఇద్దరు కార్ దగ్గరికి పరిగెత్తుతారనమాట. కార్ దగ్గరికి పరిగెత్తి కార్ కూడా ఎక్కేసి కార్ కూడా స్టార్ట్ చేసేసిన తర్వాత రియా అడుగుతుంది అనమాట, మరి ఏ టైం కల్లా వచ్చేస్తాం మనము, ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 3:45 అవుతుంది కదా, మళ్ళీ మనం ఏ టైం కల్లా వచ్చేస్తాము అని ఆరోహిని అడుగుతుందనమాట. అంటే ఏమో రియా, నాకు మాత్రం ఏం తెలుసు, అక్కడ ఏ పరిస్థితిలో ఉందో, అసలు తను ఎందుకు రమ్మందో ఏంటో ఏమీ తెలియకుండా నేను నీకు ఎలా చెప్తాను ఎంత అవుతుంది ఏంటి అనేది అంటే, అయినా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది అనమాట. అంటే లేదు అమ్మకు చెప్పాలి కదా, లేకపోతే వాళ్ళు టెన్స్ అవుతారు కదా నా గురించి అని అంటే, కదా సరే ఏదో ఒకటి చెప్పువా ప్లీజ్ అనగానే సరే అని చెప్పేసి రియా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేయకుండా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అంటే, లేదమ్మా ఇలా ఆరోహి వాళ్ళ చెల్లి ఇట్లా ఫోన్ చేసింది, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది, ఆరోహి నేను అక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు వస్తామో తెలీదు, లేట్ నైట్ కూడా అవ్వచ్చు, ఏదైనా నేను ఆరోహితో ఉన్నాను, ఆరోహినే లేట్ అయినా లేదు రేపు పొద్దున్న రావాల్సి వచ్చినా కూడా ఆరోహి నన్ను దింపుతుంది, మీరు నా గురించి కంగారు పడకండి అని చెప్పుద్ది అనమాట. చెప్పగానే అదేంటి ఈ టైంలో నువ్వెందుకు వెళ్తున్నావు అని అంటది అనమాట ఫస్ట్ వాళ్ళ అమ్మ. అనగానే లేదమ్మా ఆరోహికి ప్రాబ్లం అని నా ఫ్రెండ్ ఆరోహికి ఒక ప్రాబ్లం అన్నప్పుడు నేను పక్కన లేకపోతే ఎలా అమ్మా అనగానే, కరెక్టే బట్ అని సర్లే జాగ్రత్త అని అనగానే ఆరోహి ఫోన్ తీసుకుంటుందన్నమాట. ఫోన్ తీసుకొని, ఆంటీ రియల్లీ వెరీ సారీ ఆంటీ,
నేను రియాని ఏ టైం అయినా నేనే పర్సనల్గా వచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, మీరు రియా గురించి ఏం టెన్షన్ పడకండి అని చెప్పి ఆరోహి కూడా చెప్పుద్దనమాట వాళ్ళ అమ్మకి. సరే అమ్మ సరే, ఇద్దరు ఆడపిల్లలు వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పి అంటదనమాట. అనగానే సరే ఆంటీ నేను చూసుకుంటాను, మీరు రియా గురించి అయితే ఏం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పుద్దనమాట. అనగానే సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది వాళ్ళ అమ్మ. కట్ చేసిన తర్వాత రియా వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట, ఎవరు ఫోన్లో అని అంటే రియా చేసింది అని చెప్పుద్దనమాట. అదేంటి ఇంకో గంటన్నరలో వచ్చేస్తుంది కదా ఇంటికి, ఈలోపే ఏంటి ఫోన్ చేసింది ఏంటంట అని ఫోన్ అడుగుతారు వాళ్ళ నాన్న. అడగగానే లేదు ఇట్లా ఆరోహి తను ఇలా బయటికి వెళ్తున్నారంట, సో లేట్ అవుతుంది, లేట్ అయినా ఆరోహి తన్ని దింపేస్తానని అని అనింది. అనగానే వాళ్ళ నాన్నకు కొంచెం కోపం వస్తుంది అనమాట. ఐ మీన్ ఆరోహి గురించి ఎక్కువగా రియా ఏంటి ఈ మధ్య ఆరోహి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది, ఎప్పుడూ తన దగ్గరే ఉంటుంది, తనతోనే తిరుగుతుంది, ఏంటి విషయం అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట. ఏముంది వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని అంటారు. అది కాదు, ఇంతకుముందు అసలు తనంటే పడేదే కాదు, ఇప్పుడేమో ఎప్పుడూ తన గురించే చెప్తుంది, తన గురించే మాట్లాడుతుంది, తనకి ప్రాబ్లం అంటే తిని ఉరకటం ఏంటి, నాకు ఇదంతా నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడనమాట. అంటే ఎందుకలా మాట్లాడుతున్నారు, అది మన కూతురు, మనం తనని నమ్మాలి, ఏ విషయమైనా తను మనతో చెప్తుంది కదా, ఎందుకు అలా టెన్షన్ అవుతారు, నాకు ఆరోహి నచ్చట్లేదు, మన అమ్మాయిని పాడు చేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది రియా వాళ్ళ నాన్నకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. లేదు అందులో ఈ టైంలో ఎవరైనా అమ్మాయిని తీసుకొని ఎక్కడికన్నా వెళ్తారా, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేరా, అది ఇది అని ఏంటేంటో మాట్లాడతాడనమాట వాళ్ళ నాన్న. అంటే అప్పుడు రియా వాళ్ళ, ఇదంతా నేను తమిళ్లో చెప్పలే, ఇంతలో రియా వాళ్ళ అమ్మ చెప్పుద్ది అనమాట, లేదు వాళ్ళ ఇంట్లో ఆరోహినే పెద్దమ్మాయి, తనే ఫ్యామిలీని చూసుకుంటుంది అని చెప్పి తను ఎలా పెరిగింది ఏంటి, తను ఎట్లా అచీవ్ చేసింది అన్నీ చెప్తుంది అనమాట. చెప్పగానే అయినా సరే నా కూతుర్ని అలా తీసుకెళ్ళటం నాకు నచ్చలేదు అని అంటాడనమాట వాళ్ళ నాన్న. సర్లేండి అయిపోయింది కదా, వచ్చేస్తుందిలేండి సేఫ్గానే అని చెప్పి వాళ్ళ అమ్మ అనేసి తన పని చూసుకోవడానికి తను వెళ్ళిపోతుందనమాట. ఇంకా తర్వాత రియా ఆరోహి టెన్షన్లో డ్రైవ్ చేయలేకపోతుంది. అప్పుడు రియా నువ్వు ముందు ఆరోహితో అంటుందన్నమాట, నువ్వు ముందు కార్ పక్క కాపు అనగానే ఎందుకు ఎందుకు అనగానే అబ్బా ఫస్ట్ కార్ ఆపు అనగానే సరే అని ఆపేస్తుంది అనమాట. ఆపేయంగానే ఆరోహి ఏమైంది రియా, ఏమైంది, ఎనీ ప్రాబ్లం అంటే కాదు, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, చాలా ఫాస్ట్గా కూడా డ్రైవ్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది మెయిన్ హైవే వేరే, అన్ని వెహికల్స్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, నువ్వు ఇలా టెన్షన్లో డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి, నువ్వు ఇట్రా నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పి తను డ్రైవింగ్ సీట్లోకి రియా వెళ్ళిపోతుందనమాట. ఇంకా లొకేషన్లో 45 మినిట్స్లో లొకేషన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కార్ బయటే ఆపేసి లోపలికి ఉరుక్కుంటూ వస్తారనమాట ఇద్దరు. వచ్చి చూస్తే వాళ్ళ చెల్లి హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటుందన్నమాట. అలా చూసేసరికి ఆరోహికి చాలా కోపం వచ్చేసి ఫాస్ట్గా తన దగ్గరకు వచ్చేసి తిట్టడం మొదలు పెడుతుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ముందే. అసలు బుద్ధుందా నీకు, అసలు ఎందుకు రమ్మన్నావు, ఒకవేళ రమ్మనాలనుకుంటే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తాలి కదా, ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా, అది ఇది అని ఇంకా తిడుతూనే ఉంటుంది అనమాట. ఆరోహి తిడుతుండే, రియానేమో చుట్టూ చూస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ చెల్లి మొహం చాలా చిన్నదిగా అయిపోతుందనమాట. అయిపోయి ఇంకా రియా ఆరోహిని ఆపుతుంది, నువ్వు కొంచెం ఆగు, చుట్టూ తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన ఫ్రెండ్స్ ముందు ఎందుకు అలా తిడుతున్నావు అసలు అని చెప్పి ముగ్గురు పక్కకి వెళ్ళిపోతారనమాట. పక్కకి వెళ్ళిపోయి ఇంకా ఆరోహిని నువ్వు మాట్లాడకు అని చెప్పి రియా అంటుంది. అనేసి రియా మాట్లాడటం మొదలు పెడుతుందనమాట. అసలు ఏమైంది, ఎందుకు అంత హడావిడిగా రమ్మన్నావు, మీ అక్క ఎంత భయపడితో పోయిందో తెలుసా, తను కార్ కూడా డ్రైవ్ చేయలేకపోయింది, నేను డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాను మీ అక్కని, ఎందుకు అట్లా, ఫోన్ చేస్తే ఎత్తొచ్చు కదా, సరే మీ అక్క ఫోన్ ఎత్తలేదు, సరే నా ఫోన్ అన్నా ఎత్తాలి కదా, ఎన్ని కాల్స్ చేశామో చూడు అంటే
అబ్బా! మీరెందుకు ఇలా తిడుతున్నారు? నేను మీకేదో ఒక రొమాంటిక్ సర్ప్రైజ్ ఇద్దామని మిమ్మల్ని రమ్మన్నాను ఇక్కడికి. అదొక రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్‌లో ఆ రిసార్ట్ అడ్రస్‌కి వస్తారు వాళ్ళు. ఏంటి సర్ప్రైజా? రొమాంటిక్ సర్ప్రైజా? ఇదేం రొమాంటిక్ సర్ప్రైజ్ అని చెప్పి మళ్ళీ ఆరోహి వాళ్ళ చెల్లిని తిడుతుందనమాట. అనగానే అబ్బా! అక్క, నాకు తెలుసు మీరిద్దరు ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు హాస్పిటల్లో అందరూ పేషెంట్స్ వెళ్ళిపోయాక నీ పనులన్నీ ముగించుకొని నువ్వు రియా దగ్గరికి వెళ్ళి, లేదా రియా నీ ఆఫీస్కి వచ్చి, ఇలా ఎన్ని రోజులు ఆఫీస్లోనే కలుసుకుంటారు. మీకు కూడా ఒక బ్రేక్ కావాలి కదా అని ఆలోచించి ఇంత మంచి రిసార్ట్లో మీకు కూడా ఒక రూమ్ బుక్ చేశాను అని అంటదనమాట. అనగానే ఓ, అలా అయితే చెప్పుండొచ్చు కదా, ఇంత టెన్షన్ అయ్యే వాళ్ళం కాదు కదా అని చెప్పి రియా అంటదనమాట. అబ్బా, చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది రియా, నువ్వు కూడా అక్కలానే మాట్లాడతావు అని అంటదనమాట. సరేలే, నేను అక్కని కూల్ చేస్తాను అని చెప్పి ఇంకా ఆరోహిని కూల్ చేస్తుందనమాట రియా. ఇట్స్ ఓకే, ఏదో మన కోసం ఏదో చేద్దామని అలా ప్రవర్తించింది. చిన్నపిల్ల, తనకు అర్థం కాలేదు, తను అలా చెయ్యాల్సింది కాదు, బట్ తను మన కోసం ఏదో చేద్దామనుకొని అలా చేసింది. ఇట్స్ ఓకే, క్షమించేసే అని చెప్పి కూల్ చేస్తుందన్నమాట. చేయగానే ఆరోహి కూడా సరే అని చెప్పి ఇంకా ఇంకోసారి ఇలా చెయ్యకు, నీకు ఏదన్నా ప్రాబ్లం ఏమోనని ఎంత భయపడ్డానో తెలుసా అనగానే వాళ్ళ చెల్లి గట్టిగా హగ్ చేసుకుంటుంది వాళ్ళ అక్కని. అయ్యో అక్క, నాకేమీ కాలేదు, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఓకేనా అని చెప్పి వాళ్ళ అక్కని గట్టిగా హక్ చేసుకొని, అదిగో ఆ రూమ్ మీకోసం బుక్ చేశాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటదన్నమాట. అసలు మీరు రిసార్ట్ ఎందుకు బుక్ చేశారు ముందు చెప్పు అని అంటది ఆరోహి. అది ఏంటంటే అక్క అని నసుకుతూ ఉంటే రియాకి డౌట్ వచ్చేస్తుంది. సారీ డౌట్ వచ్చేసి ఎవరా అబ్బాయి అని అడుగుతుంది అనమాట. అడగగానే షాక్ అయిపోతారు. ఆరోహి షాక్గా వాళ్ళ చెల్లిని చూస్తుంది. వాళ్ళ చెల్లి షాక్ అయిపోయి రియాని చూస్తుంది అనమాట. అదేంటి, నేనేం చెప్పలేదు కదా, నీకు ఎలా అర్థమైంది అంటే, నువ్వు నసుకుతుంటే అర్థమైపోయిందిలే కానీ ఇంతకెవరు అనగానే ఆ అబ్బాయి పేరు శివ అనమాట. శివ ఒకసారి ట్రావా అని చెప్పి ఆ అబ్బాయిని పిలుస్తుంది. ఆరోహి వాళ్ళ సిస్టర్ పిలవగానే సరే అని వచ్చేస్తాడు. వచ్చి ఆరోహి అండ్ రియా ముందు నించుంటాడు అనమాట. నించోగానే పరిచయం చేస్తుంది. ఈ అబ్బాయి పేరు శివ, ఈ అబ్బాయి పేరు సారీ ఫోన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, సరే ఈ అబ్బాయి పేరు రియా అక్క, సారీ అయ్యో, ఈ అబ్బాయి పేరు శివ అక్క, మా క్లాస్మేట్, నేను అబ్బాయి అని సాగదీస్తుంది అనమాట. అంటే అప్పుడు అర్థమైపోతుంది తనకి దట్ దే ఆర్ ఇన్ లవ్ అనేది. ఓకే, బట్ ఈ అబ్బాయి నేను ఎక్కడో చూశాని అని ఆరోహి అంటదనమాట. అంటే మీరు ఎక్కడ చూసుంటారు అంటే, ఇంతకు మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతుంది అనమాట ఆరోహి. అనగానే వాళ్ళ నాన్నగారి పేరు చెప్తాడు అబ్బాయి. చెప్పగానే ఓ, మీరు మా బాస్ వాళ్ళ అబ్బాయా అని అంటదనమాట ఆరోహి. ఎస్, వాళ్ళ బాస్, తనకి లైఫ్ ఇచ్చిన బాస్ ఉన్నాడు కదా, ఆరోహికి లైఫ్ ఇచ్చిన బాస్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఓ, మీరు మా బాస్ వాళ్ళ అబ్బాయి అయితే అనగానే ఓ అవునా అంటే, నేను మిమ్మల్ని ఒక్కసారి ఆఫీస్లో చూశాను, తర్వాత మీరు కనపడలేదు అంటే, మేబీ నేను కాలేజ్లో బిజీగా ఉన్నాను కదండి, అందుకని నేను ఆఫీస్కి రాలేదు అని అంటదనమాట. అని అంటాడు అబ్బాయి. అనగానే ఓకే ఓకే, నో ప్రాబ్లం, సో అని కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ అబ్బాయి కూడా చెప్తాడనమాట. తర్వాత ఇంకా ఈరోజు ఈ శివ బర్త్డే అక్క, అందుకని మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని ఫ్రెండ్స్ అందరము వచ్చాము. 7 అట్లా పార్టీ స్టార్ట్ అవుతుంది, మీరు కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్, ఆ రూమ్ మీకోసమే బుక్ చేశాను అని చెప్పి చెప్తుంది అనమాట వాళ్ళ చెల్లెలు. అనగానే ఈ టెన్షన్కి నాకు బాగా హెడేక్ వస్తుంది, నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఆరోహి అండ్ రియా రూమ్ వైపుగా నడుస్తూ ఉండగా రియాకి ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కేసి, ఇంతకీ ఏం పార్టీ అని అడుగుతుంది అనమాట. అయ్యయ్యో, మీరు అనుకుంటున్నట్టు హాట్ డ్రింక్స్ ఏమీ లేవు, అంతా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ వరకే మేము పార్టీ చేసుకుంటున్నాము అని అనగానే అయితే ఓకే గుడ్
ఎంజాయ్. ఓకే, ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం వెంటనే నాకు కానీ మీ అక్కకు కానీ ఫోన్ చేయి, సరేనా అని చెప్పేసి తను కూడా ఆరోహి వెనకాలే రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట. రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆరోహి టెన్షన్ అవుతూనే ఉంటుంది. ఏంటి పిల్ల ఇలా చేస్తుంది, ఇంతగా అబ్బాయిని సడన్గా ఒక అబ్బాయిని చూపించి లవ్ చేస్తున్నాను అంటుంది ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు రియా అని మళ్ళీ ఆలోచించటం మొదలు పెడుతుంది వాళ్ళ చెల్లి గురించి. ఇట్స్ ఓకే, మీ బాస్ వాళ్ళ అబ్బాయి అంటున్నావు కదా, ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు అంటే, లేదు ఆ అబ్బాయిని చూస్తే నాకు ఎందుకో ఒక పాజిటివ్ వైబ్ కలగట్లేదు, కానీ మళ్ళీ ఒకవైపు మా బాస్ కొడుకే కదా, మంచి పెంపకమే కదా, నన్నే ఇంకా ఇంత ఎంకరేజ్ చేసి ఉంటాడు అంటే వాళ్ళ అబ్బాయిని మంచిగానే పెంచుంటాడు కదా అని ఒకవైపు అనిపిస్తున్నా నాకు ఎక్కడో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది రియా అని చెప్పి రియాతో బాధపడుతూ ఉంటుందన్నమాట. సరే ఓకే, నువ్వు కూల్గా ఉండు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అంతగా ఏమీ ఉండదు, మీ చెల్లికి ఆ మాత్రం తెలీదా, ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అంటే అబ్బాయి గురించి కొంచెమన్నా తెలుసుకొనే ఉంటుంది కదా, నువ్వేం కంగారు పడకు. సరే ఏదైనా వాళ్ళ పేరెంట్స్ గురించి అబ్బాయితో కొద్దిగా మనం తెలుసుకుందాము, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా తెలుసుకొని ఆ అబ్బాయి ఓకే అనుకుంటేనే ఈ సంబంధానికి మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, అమ్మకు అప్పుడే చెప్దాము, అప్పటిదాకా నువ్వు అమ్మకు చెప్పకు అని చెప్పి రియా ఆరోహిని కన్విన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సరే సరే నువ్వు బాగా టెన్షన్లో ఉన్నావు, ఇదిగో ఫస్ట్ ఈ వాటర్ తాగు అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ తన ముందుకు తీసుకొస్తుందన్నమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.